వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మాకున్న రికార్డు వేరే. పెద్ద ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, కూతురుగా అన్ని రకాలుగా చూసాం మేము. అండ్ చిన్న ఎన్టీఆర్తో కూడా స్టెప్లు వేశారు. చిన్న ఎన్టీఆర్ ఎలా ఉంటుంది ఆ స్వభావం కానీ? వాడు అని ఎందుకు అంటున్నానంటే తను వచ్చి స్ప్రే చేసి కాలు పట్టుకుని లేదు నాన్న అంటే లేదమ్మా మీరు అమ్మలాంటి వాళ్ళు మీరు చేయడం తప్పు లేదు అన్నారు. తను తెలుసా నా ఆలోచన నాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా ఒక సెకండ్ నేను ఆలోచిస్తాను ఎందుకు చెప్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఇప్పటివరకు తను చాలా మంది మాటల రూపంలో పిలిచారు. ఫస్ట్ టైం పాట రూపంలో నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు ఆ గెస్ట్ని. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ వర్స్టైల్ యాక్టర్ సుధా గారు. ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ టైం మీరు స్టెప్ వేసి ఇంటర్వ్యూలో ఇదేనా మీ లైఫ్ లోనే? ఇది లైఫ్ లోనే కాదు అంటే షూట్ లో చేయడం వేరే కదా, షూట్ వేరే, ఇంటర్వ్యూలో ఇలాగా అన్నది సూపర్. అయితే మా లక్ అన్నమాట. మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో బాద్షాకి ఒక సాంగ్ వేసాం, జూనియర్ ఎన్టీఆర్తో కలిసి కాంబినేషన్. మీరు పెద్ద ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, కూతురుగా అన్ని రకాలుగా చూసాం మేము. అండ్ చిన్న ఎన్టీఆర్తో కూడా స్టెప్లు వేశారు. చిన్న ఎన్టీఆర్ ఎలా ఉంటుంది ఆ స్వభావం కానీ? చాలా మంచి పిల్లోడు, డౌన్ టు ఎర్త్, అల్లరి పిల్లోడుగా ఉండేవాడు. ఇప్పుడైతే అంటే వాడు అనాలి, వాడు అని ఎందుకు అంటున్నానంటే నా కొడుకు లాంటి వాడు. మేబీ ఆయన స్టేటస్ వారు అనాలి, కానీ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళు, నా కొడుకు లాంటి వారు. ఆ పిల్లోడిని నేను అలా చూశాను. అంత అల్లరి, మామూలు అల్లరి కాదు ఆ పిల్లోడిది. ఆ కారు వచ్చి ఆగిందంటే మన మీద కొట్టేస్తాడేమో అని భయం ఉండేది. అంత స్పీడ్గా ర్యాష్గా ఉండేవాడు. ఇప్పుడు తను క్వైట్ ఆపోజిట్గా తను ఎంత ఉండాలి, ఏ ఫ్యామిలీలో ఎలా ఉండాలి అనేది ఉంటున్నాడు. కానీ అల్లరి చెయ్యడంలో మాత్రం ఆ అల్లరి అలాగే ఉంది. ఆ మర్యాద, ఆ పెరిగే వాతావరణం, పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం ఇవ్వాలి అన్నది. మొన్న భాషలో కూడా చూసేటప్పుడు తను అదే అన్నారు, మీ తాతగారితో కూడా నేను పనిచేశాను, ఇప్పుడు మీతో కూడా పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉందయ్యా. ఎంతమందికి అది జరుగుతుందండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి? ఎవరికైనా లేదే. ఇందాక నేను చెప్పినట్టు ఆ రికార్డు మాకు ఉంది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, సుమంత్తో కూడా చేశాను, సుశాంత్తో కూడా వర్క్ చేశాను, అఖిల్తో చేయబోతున్నాను. ఇది 4th జనరేషన్. ఇప్పుడు ఎంతమందికి దొరికింది అది? నాతోనే ఆగిపోయింది కదా అక్కడ. ఎన్ని రోజులు పట్టింది ఆ సాంగ్ షూట్? ఇద్దరు కలిసి డాన్స్ స్టెప్పులు వేసింది. నైట్ షూట్ అంతే, ఒక 2 అవర్స్లో అయిపోయింది. నేను అన్నా తారక్ కొంచెం స్లోగా ఆడమ్మా, మీ అంత స్పీడ్ రాదు నాకు. మీరంటారా ఆ మాట? ఊరుకోండమ్మా, మీరు ఆ మాట అంటావు ఏంటి అన్నారు. 1 మార్క్ వెళ్దాం ఏంటో నాకు అనిపిస్తుంది అనగానే రెండోది సెకండ్ వద్దమ్మా చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు, ఇంకెందుకమ్మా అన్నారు. స్ప్రెయిన్ అయిపోయింది. ఎందుకు డౌన్ టు ఎర్త్ అంటున్నానంటే ఆ పిల్లోడు కాలు స్ప్రెయిన్ అవ్వగానే తనకున్న స్టేటస్గా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టుకుని అమ్మా అయ్యో ఏమైంది అనాల్సిన అవసరమే లేదు. మీది స్ప్రెయిన్ అయిపోయిందా? కాలు స్ప్రెయిన్ అయిపోయింది, స్కిడ్ అయ్యి ఆ ఫ్లోర్లో స్కిడ్ అయ్యి 7 acres చేస్తున్నాం అది సాంగ్. నైట్ 2 o'clock చేస్తున్నాం. నేను వేరే షూట్ నుంచి ఈవినింగ్ వెళ్ళాను, నైట్ ఆ సాంగ్ చేస్తున్నాము. అది ఫినిష్ అయిన తర్వాత సెకండ్ టేక్కి వెళ్దాము అనవసరంగా చెప్పాను. అది ఇందాక బాగుంది కదమ్మా నేను చెప్తున్నాను కదా అన్నాడు. లేదమ్మా సెకండ్ టేక్ వెళ్దామని ప్రాక్టీస్ చేస్తుంటే స్కిడ్ అయింది, కాలు స్ప్రెయిన్ అయింది, వెంటనే వాసిపోయింది. తను వచ్చి స్ప్రే చేసి కాలు పట్టుకుని లేదు నాన్న అంటే లేదమ్మా మీరు అమ్మలాంటి వాళ్ళు మీరు చేయడం తప్పు లేదు అన్నారు. తను అంటే నేను హీరో ఎందుకు చేయాలి? చూడండి అయ్యా, చెప్పడానికి క్షణం పట్టదు. అలా ఇలా చూసి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూసాం. అది చెయ్యొచ్చు కానీ చేయలేదు. గాడ్ బ్లెస్. ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారు, అందుకే ఆ డౌన్ టు ఎర్త్ ఉండబట్టే కదా. మేబీ అయ్యి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు చెప్పడం అదంతా బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాను. మేబీ మీరందరూ చిన్నవాళ్లే అయినా కూడా ఇది కొంతమంది నోట్లో అంటున్నారు కదా,
అదంతా నాకు దొరికింది కదా.